జై శ్రీకృష్ణ. ఇవాళ మనము రుక్మిణి మాత పుస్తకంలో 2వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ 2వ అధ్యాయం పేరు ఒక దార్శనికురాలు అని దీని పేరు అనమాట. అంటే ఆమె ధ్యానంలో భూత భవిష్యత్ వర్తమానాలని చూసి అంచనా వేసి చెప్పగలదనమాట. ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్దాము. గత అధ్యాయంలో వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. మాలిని చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అన్న తోటి అంటుందన్నమాట, అమ్మ అలా ఎలా వెళ్ళిపోతుంది అన్నయ్య, మోహిత్తో వెళ్ళిపోయిందని నాన్న అంటున్నారు అని చెప్పి అంటుంది. తనకి తెలుసు మోహిత్ చాలా మంచివాడు, అతను కూడా పెళ్లి చేసుకోలేదు, అతను చాలా స్నేహంగా ఉండేవాడు వాళ్ళ అమ్మతోటని. కానీ ఇది తను ఊహించలేని పరిణామం అన్నమాట. అలా చాలా కోపంగా, బాధగా, ద్వేషంతో వాళ్ళ అన్నతో అంటుంది, అంత అవసరం ఏంటి అమ్మకి కుటుంబాన్ని వదులుకొని వెళ్ళవలసిన అవసరం ఏంటి అని చెప్పి వాళ్ళ అన్నతోటి అంటుంది. అప్పుడు వాళ్ళ అన్న ఓదారుస్తాడు తనని, ఏడవద్దు, నీకు అమ్మ సంగతి తెలుసు కదా, అమ్మ చాలా మంచిది, అమ్మ ఎప్పుడు తప్పు చేయదు, అమ్మ ఏదో పరిస్థితిని ఎదుర్కొని ఉండవచ్చు, గత్యంతరం లేక వెళ్ళిపోయి ఉండొచ్చు, నువ్వు అలా అమ్మని నువ్వు ఆ భావన పెట్టుకోవద్దు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడు. కానీ మాలిని మాత్రం అది జీర్ణించుకోలేకపోతుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నువ్వు కొంచెం పెద్ద అయితే అమ్మ ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి, తను ఎందుకు వెళ్ళింది అర్థమవుతుంది మాలిని, అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టు, నువ్వు ఎలాంటి భావనను పెట్టుకోవద్దు, అలా ద్వేషపూరితంగా మాట్లాడొద్దు అమ్మ పట్ల అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడు. ఆ అబ్బాయికి కొంతగా అర్థమవుతుంది. ఆ అబ్బాయి చిన్నపిల్లవాడే కానీ ఆ అబ్బాయి చూశాడు కాబట్టి, వాళ్ళ అమ్మ పరిస్థితి ఏదో చూశాడు, అమ్మ ఎదుర్కొంటున్నటువంటి ఆ ఘర్షణ చూసి ఉన్నాడు కాబట్టి కొంత ఏదో ఆ అబ్బాయికి అర్థమైంది, అమ్మ అయితే తప్పు చేసి ఉండదు అని చెప్పి ఆ అబ్బాయి అనుకున్నాడనమాట. ఇలా మాలినిని ఓదారుస్తుంటాడు. ఈలోపు మహేందర్ వాళ్ళ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి వాళ్ళ నాన్నతోటి అంటాడనమాట, నువ్వు ఎలాగూ నాకు ఉపయోగపడవు, నువ్వు ఎలాగూ పనికిరావు నాకు, నీ భార్య ఏమో వెళ్ళిపోయింది, నాకు ఇప్పుడు డాన్సర్ లేని లోటు కమ్యూనిటీలో ఉంది, కాబట్టి నువ్వు నీ బిడ్డను నాకు ఇవ్వు, తనకి నేను శిక్షణ ఇచ్చి పెద్ద అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అని అతను అంటాడు మహేందర్. ఒక్కసారి వాళ్ళ నాన్న షాక్ అవుతాడనమాట. అదేంటి నువ్వు పెళ్లి చేసుకోవడం, వాళ్ళ నాన్నకి మహేందరు ఒకటే ఏజ్ వాళ్ళు అనమాట, అంత పెద్దవాడు. అప్పుడు నీ కొడుకుల్లో ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తా గానీ నీతో మాత్రం నేను పెళ్లికి ఒప్పుకోలేను అని అతనితోటి అంటాడనమాట. అప్పుడు ఇతను బెదిరిస్తాడు మహేందర్, నువ్వు కనుక ఒప్పుకోకపోతే నీకు ఇక్కడ మనుగడ ఉండదు, ఇంకా నిన్ను బతకనివ్వను, నేను మీ కుటుంబానికి నేను మనుగడ లేకుండా చేస్తాను అని చెప్పి బెదిరిస్తాడు. దాంతో అతను లొంగిపోతాడు. సరే అయితే 3 షరతులు నేను పెడతాను, ఆ షరతులతో కూడినటువంటి ఒక పెళ్లి ఒప్పందం మనం చేసుకుందాము అని చెప్పి అనుకుంటారనమాట. అది ఏంటి అంటే, 1వ షరతేమో ఆ అమ్మాయికి చక్కగా శిక్షణ ఇవ్వడము, 2వది రాజభవనంలో తన నృత్య ప్రదర్శన ఇప్పించడం. అది చాలా గొప్ప ఖ్యాతి కదా రాజభవనంలో ఇవ్వడం, కాబట్టి రాజభవనంలో ప్రదర్శన ఇప్పించడం 2వ షరతు. 3వ షరతు, అప్పటి వరకు ఆ అమ్మాయిని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకూడదు, తాకకూడదు అన్నది వాళ్ళ నాన్న పెట్టిన 3 షరతులు. సరే మహేందర్ దాందే ఉంది, ఇవన్నీ నాకెంత అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇవన్నీ వింటున్న లోపలి గదిలో ఉన్న మాలిని చాలా బాధపడుతుంది. ఇంకా తన అమ్మ మీద ద్వేషం పెరుగుతుంది. అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబట్టే కదా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నన్ను బలిపశువుని చేశారు వీళ్ళందరూ కలిసి అని చాలా తను లోపల కుమిలిపోతుందన్నమాట. ఈ విషయం తెలిసి అభిషేక్ కూడా కోపంతో ఊగిపోతాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అరుస్తాడు, అభ్యర్థిస్తాడు. ఇలాగా వాళ్ళ నాన్నతోటి చెప్పినా కూడా ప్రయోజనం లేక వాళ్ళిద్దరు పిల్లలు అంటే నిశ్శబ్దంగా ఉండిపోతారనమాట. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఒక 4 రోజుల తర్వాత వీళ్ళు మాట్లాడకపోవడము, వీళ్ళు బాధపడడము చూసి వాళ్ళ నాన్న వచ్చి చెప్తాడనమాట. ఏమనంటే, మీరు ప్రస్తుతానికి నటించండి అతను చెప్పినట్టు, నేనేదో ఒక ఉపాయం చూసి మాలిని నీ పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాను, ప్రస్తుతానికి నటించండి అని చెప్పి మాలినియను అభిషేక్ తోటి అంటారనమాట. ఇంకా అంతకన్నా తను కూడా ఏం చేయలేరు కాబట్టి పిల్లలు, ఇక వాళ్ళు కూడా సరే అంటారు. ఇక మాలిని శిక్షణ మొదలవుతూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడే. ఈలోపు మాలినికి ఇంకొక పిడుగుపాటి వార్త తన జీవితంలోకి వస్తుంది. ఒక రోజున మాలిని శిక్షణ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి అభిషేక్ కనిపించడు. అభిషేక్ ఏమయ్యాడు, అన్న ఏమయ్యాడు అని వాళ్ళ నాన్నని అడిగినప్పుడు, ఆ అన్న మన కుటుంబంలోని వాడు కాదు, నేను అమ్మ ఒక రోజున మధుర వెళ్తున్నప్పుడు ఒక ప్రమాదంలో ఆ అబ్బాయి అంటే ప్రమాదం జరిగి వాళ్ళ పేరెంట్స్ గాయపడడమో చనిపోవడమో జరిగింది, వాళ్ళైతే అక్కడ లేరు, ఈ అబ్బాయి ఒక్కడే అక్కడ ఏడుస్తూ గాయపడి ఉంటే అమ్మ దగ్గరికి తీసుకుంది,
అప్పటి నుంచి ఆ అబ్బాయిని దత్తత తీసేసుకున్నాం మేము. అందుకని అందుకనే మన కుటుంబంలో ఆ అబ్బాయి ఎప్పుడూ ఇమడలేకపోయేవాడు. అతను క్షత్రియ వంశీయుడు అని చెప్పి చెప్తాడు. ఆ మహేందర్‌కి ఈ మధ్యనే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఈ అబ్బాయిని వెతుకుతూ కనపడ్డారట. అంటే వాళ్ళు వెతుకుతున్నారనమాట. వాళ్ళ వాళ్ళ ఇంకా ఆశలన్నీ వదిలేసుకున్నారు. ఇంకా వాళ్ళు నా కొడుకు దొరకడు అని చెప్పి వాళ్ళనుకున్నారట. కానీ మహేందరు వాళ్ళ కుటుంబం యొక్క అడ్రెస్ పట్టుకున్నాడు. ఈ అబ్బాయిని మళ్ళీ ఆ కుటుంబానికి దగ్గర చేర్చాలని చెప్పి పంపిస్తున్నాడు. మంచిదే కదా! ఆ అబ్బాయికి ఒక కుటుంబం, వాళ్ళ కుటుంబానికి ఆ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. ఇది మనం ఆనందించదగిన విషయం అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు మాలిని అనుకుంటుంది, అయ్యో! అన్నకి నేను సరిగ్గా వీడ్కోలైనా ఇవ్వలేదు అనుకుంటుంది. తనకి తర్వాత తెలుస్తుంది, అభిషేకు నేను వెళ్ళను, నా కుటుంబం ఉన్నా నేను వెళ్ళను, నేను మాలినితో పాటే ఉంటాను అని చెప్పినా కూడా బలవంతంగా మహేందర్ పంపించేశాడు అని. తనని ఇంత పరిస్థితిలో ఇప్పుడు అటు అమ్మ యొక్క ఆప్యాయత లేదు. ఇటు అన్న కాపాడుతాడు, తనను చాలా బాగా చూసుకునే, అనురాగంగా చూసుకునే అన్న లేడు. మాలిని ఒక శూన్యంలో ఉండిపోతుంది. మాలినికి అప్పుడు గుర్తొస్తుందనమాట. అన్న తనతో మాట్లాడిన చివరి మాటలు. అంటే తనున్నప్పుడు ఏమని మాట్లాడాడు అంటే, "నువ్వు గనక ఇలాంటి పరిస్థితి ఆ అబ్బాయిని చేసుకోవాల్సిన, ఆ మహేందర్‌ని చేసుకోవాల్సిన పరిస్థితే గనక నీకు వచ్చినట్టయితే, నువ్వు ఇక్కడి నుంచి బయటపడు" అని చెప్పి వాళ్ళ అన్న చెప్తూ ఉంటాడు. అవి తన చెవులో రింగున తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ తర్వాత మాలిని ఇంకా తనకంటూ ఎవరూ లేరు. తన లోపలి భావాలు పంచుకోవడానికి తనతో ఎవరూ లేరు. ఇక తనని తాను తీరిక లేకుండా చేసుకునే ఒక ఆయుధం తనకి ఒక నృత్యం మాత్రమే. ఆ డాన్స్ శిక్షణలో తనని తాను ముంచేసుకుంటుంది. తనకి ప్రేమ డాన్సే, తనకి ఎంతో ఇష్టమైన ఆ డాన్సే ఇప్పుడు తనకి కొంచెం శత్రువుగా కూడా మారింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ యొక్క పాత్రలు పోషిస్తున్నప్పుడు తను పడే ఆ బాధ వర్ణనాతీతం అన్నమాట ఇగ. అనుక్షణం అమ్మ గుర్తొస్తూ ఉంటుంది. అమ్మ చేసిన మోసం గుర్తొస్తుంది. అంటే తను అనుకుంది మోసం అని. ఆ భావాలన్నీ తనని ముంచెత్తుతూ ఉంటాయి. తనకు ఆ పాత్రలంటే ఇష్టం లేదు. అమ్మ చేసిన పాత్రలు గానీ, అమ్మ కథలు గానీ, అమ్మ చెప్పినవన్నీ కూడా తను నెమ్మదిగా తన మనసులోంచి తుడిచేస్తూ ఉంటుంది. ఆ యొక్క హృదయాన్ని క్లోజ్ చేసుకుంటూ ఉంటుందనమాట. అలా తను ఇంకా ఏం చేయలేదు. ఆ శిక్షణలోనే తనని తాను ఆ ప్రదర్శన అంటే తీరిక లేకుండా గడిపేస్తూ ఉంటుంది ఆ బాధని మర్చిపోవడానికి. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. తనకెప్పుడు ఆ షరతులతో కూడిన వివాహం అనే ఆ యొక్క అది తనని కారు మబ్బులా వెంటాడుతూ ఉంటుందనమాట. ఎప్పుడు గుర్తొచ్చినా తనకి అమ్మ మీద ద్వేషం పెరిగిపోతుంది. ఈ పరిస్థితికి కారణం తనే కదా అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఈ ఈ క్రమంలోనే వాళ్ళ నాన్న వచ్చి ఈ ప్రయత్నాలు ఏం చెయ్యడాయన. తనని బయట పడేయడానికి ఈ పరిస్థితి నుంచి ఏ ప్రయత్నము చేయకుండా తనని ఇంకా మహేందర్‌తో వివాహానికి ఒప్పించడానికి చూస్తాడు. ఇంకొకసారి ఆలోచించు అని ఆ అమ్మాయిని ఒప్పించడానికి చూస్తాడు. అప్పుడు తను ఖరాఖండిగా చెప్పేస్తుంది, "నేను చేసుకోలేను. నాకు ఇష్టం లేదు" అని చెప్పి తను వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఆ భవిష్యత్తు యొక్క భయం నుంచి తప్పించుకోవడానికి ఇంకా తీవ్రంగా తను సాధన, అభ్యాసం చేస్తూ ఉంటుంది డాన్స్‌ని. తనకు తెలుసు అది తన ద్వేషము, ఆ డాన్స్ అంటే తనకి ఒక రకంగా ఆ పాత్రలంటే తనకి ద్వేషము తనకుంది. కానీ ఇంకా అంతకు మించిన ఆమె దగ్గర ఇంకా సొల్యూషన్ ఏం లేదు. తనని తాను ఆ డాన్స్ అభ్యాసంలో ముంచేసుకోవడమే తనకి తెలుసనమాట. తనని సంగీతం ఎప్పుడైతే సంగీతంలో పక్కన డ్రమ్స్ బీట్ అవన్నీ వస్తూ ఉంటాయో, భాషకి అందని లోపలి భావాలన్నీ తన డాన్స్ ద్వారా వ్యక్తపరిచేదనమాట. అది గొప్ప వరం తనకి. అంటే తన లోపలి భావాలన్నిటిని కూడా తను భాషకి అందని భావాలని ఆ యొక్క భంగిమలలో తను బయటికి చెప్తూ ఉండేదనమాట. అది వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. అది మళ్ళీ మాలిని దగ్గర ఉన్నటువంటి కూడా ఒక గొప్ప లక్షణం, అరుదైనది కూడా. ఇక కమ్యూనిటీలో తను అలా తీరిక లేకుండా గడుపుతున్న రోజుల్లోనే ఒంటరితనం అనుభవిస్తూ ఉంటుంది. ఎవ్వరూ తనతో మాట్లాడరు. ఎందుకంటే మహేందర్‌కి భయపడి ఎవ్వరు తనతో స్నేహం చేయడానికి జంకుతూ ఉంటారనమాట. ఇక అబ్బాయిలైతే సరే ఎవ్వరూ మాట్లాడరు. కానీ అందులోనే ఒక అబ్బాయి మాత్రం తను డాన్స్ వేసేటప్పుడు అంటే వాళ్ళిద్దరూ కలిసి చేసేటప్పుడు ఆ అబ్బాయి కళ్ళల్లో
అనురాగం చూస్తుంది తను. ఒక అబ్బాయి కళ్ళల్లో. అంటే తన పట్ల ఆ అబ్బాయికి కొంత ఇష్టము ఉంది అని తనకు కూడా తెలుస్తుంది. కానీ ఎవరు మాట్లాడుకోరు అప్పటికి కళ్ళతోటే. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ అబ్బాయి ఎవరు లేని సమయంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరకొచ్చి, మాలిని దగ్గరకొచ్చి మాట్లాడటానికి చూస్తాడనమాట. అప్పుడు మాటలు కలుపుతాడు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే, విదర్భ నుంచి ఒక అవ్వ వచ్చింది. దార్శనికురాలు తను. అంటే ఇందాక నేను చెప్పినట్టు భవిష్యత్తుని చెప్పగలిగిన ఆవిడ. మా అమ్మ ఆవిడకి స్వీట్లు పంపిస్తానంటోంది. నేను వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా నాతో పాటు? ఒక 10 నిమిషాలు ఈ పక్కనే ఉంటోంది. మన ఇంటికి దగ్గరలోనే ఉంటోంది. ఒక్కసారి మనము వెళ్ళొద్దాము. నువ్వొస్తావా అని అడుగుతుంది. ఆహ్, తనకి తెలుసు. మాలినికి తెలుసు. ఆ దార్శనికురాలు అనగానే తనకు వాళ్ళ అమ్మ చెప్పిన కథలు గుర్తొచ్చాయి. విదర్భలో ఉన్నప్పుడు ఒక దార్శనికురాలు ఉండేదని, ఆమె గురించి చాలా కథలు తను విని ఉన్నది. అందుకని అమ్మ జ్ఞాపకాలు, అమ్మ కథలు తనకి ఆమె వాటిని ద్వేషిస్తుంది కాబట్టి, తను వెళ్ళాలని తనకు అనిపించదు. అమ్మ జ్ఞాపకాలు మళ్ళీ తనని ముంచెత్తుతాయని చెప్పి. నేను ఆలోచిస్తుందనమాట. నేను రావాలా అన్నట్టుగా ఆలోచిస్తుంది ఒక సెకను. ఆలోచించి నాకు ఇది మంచి అవకాశం. ఎవరు నాతో మాట్లాడడం లేదు. ఈ అబ్బాయి వచ్చి మాట్లాడుతున్నాడు. చాలా మంచివాడు కూడా. నాకు కూడా తనకి కూడా కొంత ఇష్టం ఉంది ఈ అబ్బాయి పట్ల. స్నేహం పెంచుకోవాలి అని చెప్పి. సరే ఉంది కదా! ఈ అబ్బాయి కోసం వెళ్దాము అని చెప్పి కొద్ది సమయం నాకు సొంతంగా నాకు కొంత సమయం చిక్కుతుంది గదా! నేను బయటికి వెళ్తే అని చెప్పి ఆ అబ్బాయితో పాటు సరే వస్తాను అంటుంది. ఆ రోజు సాయంత్రం వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరుతారు. అప్పుడు దారిలో ఆ అబ్బాయి అడుగుతాడు. "నువ్వెందుకు రానన్నావు? తను జ్యోతిష్యురాలు అంటే దార్శనికురాలని ఆ అవ్వ ముందే చెప్తుంది అన్ని విషయాలని నీకు భయమేసిందా?" అని అడుగుతాడు. "లేదు లేదు అట్లాంటి భయం కాదు. మా అమ్మ గుర్తొస్తుందని నేను రావట్లేదు. మా అమ్మ చెప్పేది ఇలాంటి మాటలు, ఇలాంటి కథలు ఇవన్నీ నేను నమ్మను. ఆమె చేసిన తప్పుకి నేనెప్పటికీ క్షమించలేను" అని తన యొక్క బాధ చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "మీ అమ్మని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. తను ఎంతో మంచి ఉత్తమురాలు. తనని అంత ద్వేషించకు. తను ఏ పరిస్థితుల్లో వెళ్ళిందో మనం అది అర్థం చేసుకోవాలి గానీ, ఇలా ద్వేషం పెంచుకుంటామా? నీ లోపల చాలా ద్వేషం ఉంది అమ్మ పట్ల. అది మంచిది కాదు. నువ్వు దాన్ని బయటికి వదిలేసేయి" అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి ఆ యొక్క అవ్వ దగ్గరికి వస్తారు. అవ్వ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి తీసుకొచ్చిన స్వీట్లు అవ్వకి ఇస్తారు. ఇద్దరు కలిసి అక్కడ కూర్చుంటారు. అప్పుడు అవ్వ అవ్వతోటి ఆ అబ్బాయి అంటారనమాట. "మీరు రుక్మిణీ మాతని కలిసారా?" విదర్భలో కదా ఆవిడ ఉన్నది. అందుకని "రుక్మిణీ మాతని మీరు కలిసారా?" అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు అవ్వ చెప్పడం మొదలుపెడుతుంది. తనకి ఇష్టం లేదు మాలినికి రుక్మిణి మాత గురించి వినడం గానీ, విదర్భలో ఉన్నటువంటి సంగతులు వినడం గానీ తనకిష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ జ్ఞాపకం వస్తుందని చెప్పి తను ఇష్టపడదు. ప్లస్ ద్వేషం కూడా ఉంది తనలో. అయితే అవ్వ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. "మాది ఈ రత్నాలు, ఆభరణాలు తయారు చేసే ఒక కుటుంబం. మేము విదర్భలో ఉండేవాళ్ళము" అని చెప్పి మా అల్లుడు కూడా రుక్మిణి మాతకి నగలు చేసేవాడు. రకరకాల ఆభరణాలు రుక్మిణి మాతకి చేసేవాడు. చూడు అని చెప్తూ 2 రత్నాలు తీసుకొచ్చి చూపిస్తుంది. ఇవి తను చేస్తున్నారు అని. అంటే ఈ అల్లుడు వాళ్ళ బిడ్డ అంటే ఆ అవ్వ యొక్క కూతురు, అల్లుడు ఇప్పుడు ద్వారకలో ఉన్నారనమాట. వాళ్ళు రుక్మిణి మాతకి ఆభరణాలు చేస్తూ ఉంటారు. విదర్భలో ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంటే అవ్వ వాళ్ళ ఫ్యామిలీ రుక్మిణి మాత చిన్నప్పుడు అక్కడ ఉండేవారనమాట. అంటే వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అల్లుడు చేస్తున్నాడు ద్వారకకొచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ అవ్వ తీసుకొచ్చిన రత్నాలు 2 చూసేటప్పటికి చాలా అద్భుతమైన రత్నాలనమాట. వీళ్ళిద్దరూ చూస్తారు. అసలు మాలిని ఇంతకు ముందు ఎప్పుడు అలాంటివి చూసుండలేదు కదా! ఒక్కసారి చూసి ఆశ్చర్యపోతుంది. ఆహా! ఎంత బావున్నాయి ఇవి. ఎంత అందంగా ఉన్నాయి. నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు అని చెప్పి మాలిని అంటుంది. అప్పుడు అవ్వ అంటుంది, "ఇవేం చూసావు శమంతక మణి అని ఒక అంటే ఒక మణి ఉంది. అది ఇంకా అద్భుతంగా ఉంటుంది" అని చెప్పి అవ్వ చెప్తుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, "ఆ! ఆ! మీరు చూసారా? ఆ యొక్క శమంతక మణిని మీరు చూసారా?" అని ఆ అబ్బాయి అడుగుతాడు. అడిగి అది చాలా బంగారాన్ని ఇస్తుందట గదా! చాలా బస్తాలు బస్తాలు బంగారం దాని నుంచి వస్తుందట కదా! అని చెప్పి ఆ అబ్బాయి అడుగుతాడనమాట. అవ్వ అప్పుడు
ఆ! అవును. అదొక పెద్ద కథ. నేను చెప్తాను ఆ కథ గురించి. మీకు కొన్ని రుక్మిణీ మాత కథలు నేను చెప్తాను అని అవ్వ చెప్తుందనమాట. అప్పుడు ఈ అబ్బాయేమో చాలా ఆసక్తిగా కూర్చుంటాడు. మాలినికేమో ఎప్పుడు వెళ్ళిపోదామా? ఈ రుక్మిణీ మాత గురించి వినాలని మాలినికి లేదు. ఎందుకో మనం తెలుసుకున్న ముందే మనం చెప్పుకున్నట్టు తెలుసు కదా మనకి. ఆ విధంగా తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. లోపల మదన పడుతూ ఉంటుందనమాట. అప్పుడు అవ్వ చెప్పడం మొదలుపెడుతుంది. నేను ఒకసారి విదర్భలో ఉన్నప్పుడు నా దగ్గరికి రాకుమారి వచ్చారు. రుక్మిణీమాత వచ్చారు. తనకి శిశుపాలుడితోటి వివాహాన్ని నిశ్చయిస్తారనమాట వాళ్ళ అన్నయ్య. అప్పుడు మాతకేమో తన హృదయ స్థానం కృష్ణుల వారికి ఎప్పుడో అర్పించుకున్నారు. కాబట్టి కృష్ణుల వారిని పెళ్లి చేసుకోవాలని రుక్మిణీమాతకు ఉంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు శిశుపాలుడితోటి వివాహం నిశ్చయించారు. మాతకి తెలుసు తన హృదయంలోని వారే తనకొస్తారని. అయినా కూడా చిన్న ఆందోళన పడుతూ ఉంటారనమాట. ఒక చిన్న పిసరు. అప్పుడు ఈ సీర్ దగ్గరికి అంటే మన అవ్వ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అవ్వ రుక్మిణీ మాతని చూసి తన యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆందోళన గమనించి అప్పుడు తనతో అంటారనమాట. మాత మీరొక్కసారి కళ్ళు మూసుకొని హృదయంతోటి మీరు ఆలోచించండి. మీకు నచ్చిన వారే మీకు దక్కుతారు. మీరు కృష్ణుల వారినే పెళ్లి చేసుకుంటారు అన్నట్టుగా తను సూచన చెప్తారు అవ్వ. అప్పుడు మాత చాలా వరకు ఒక ఏమంటారు ఒక రిలీఫ్ పొందుతారనమాట. అంటే ఓకే అనుకుంటారు. ఆ తర్వాత మాతతో ఇంకొక మాత మనసులో ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు తను కృష్ణుడిని పెళ్లి చేసుకుంటే చాలామంది తనకి భార్యలు ఇంకా రాబోతున్నారు. కృష్ణుల వారికి రాబోతున్నారు. ఇంకా మిగతా భార్యలతో పాటుగా తను తన భర్తని పంచుకోవాలి అని చెప్పి రుక్మిణీ మాతకి తెలుసు. అది కూడా తన లోపల ఒక చిన్న ఎక్కడో ఒక మూల ఉందన్నమాట ఆ యొక్క ఆలోచన. అప్పుడు దీని గురించి కూడా అవ్వ చెప్తారనమాట. మాత మీకు తెలియనిదేముంది. మీరు హృదయంలోంచి చూడండి వాళ్ళెవరు? వాళ్ళ అసలు స్వరూపం ఏంటి అన్నది మీకే అవగతం అవుతుంది. అప్పుడు మీకు ఇలాంటి బాధ ఉండదు అని చెప్పి అవ్వ చెప్తుంది. ఆ తర్వాత మాత తను చూసుకోవడము, సరే అని చెప్పి ఆనందంగా మాత వెళ్ళిపోతారనమాట. అప్పుడు అవ్వ చెప్తుంది, "ఆ మాత నారాయణియే. తనకి తెలియని విషయం అంటూ లేదు. మరి ఎందుకు తను అడిగింది నన్ను? నా దగ్గరికి ఎందుకొచ్చింది" అంటే, నా లోపల ఉన్నటువంటి ఆ యొక్క అంచనా వేసే గుణం ఉంది కదా! దాన్ని ఆమె పరీక్షింపదలిచింది. ఆమె యొక్క అనుమతి లేకుండా నేను మాత్రం ఆమె మనసులో ఉన్న ఆ యొక్క ఆందోళనని ఎలా కనుక్కోగలను? అదంతా ఆమె చేసిన లీల మాత్రమే అని చెప్పి తను రుక్మిణీ మాత గురించి చెప్తారు. ఇంకా తను ఇంకొక విషయం జెప్తారు. ఆ తర్వాత రుక్మిణీ మాత వివాహం జరగడము. ఆ జరిగిన తర్వాత రుక్మిణీ మాతకి కృష్ణుల వారికి మధ్యలో జరిగిన ఒక చిన్న ఒప్పందం అంటే వాళ్ళ అర్థం చేసుకోవడం అని మనం అనవచ్చు. అట్లాంటిది ఒకటి జరిగిందనమాట వాళ్ళిద్దరి మధ్య. ఏంటి అంటే మాత ఏమో కృష్ణుల వారిని ఒక విషయం గురించి అడగాలనుకుంటారు వివాహం అయిన తర్వాత. కృష్ణుడేమో ఇంకొక విషయం తనకి చెప్పాలనుకుంటారు. ఇలా వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికొస్తారు. ఏంటా విషయము అంటే, మాత ముందు చెప్తుందనమాట కృష్ణుల వారికి. ఏమనంటే, "నేను రాజభవనానికే పరిమితం అవ్వాలని నాకు లేదు. రాజ మర్యాదలు తీసుకుంటూ భవనానికి పరిమితం అవ్వడం అన్నది నాకు ఇష్టం లేదు. నేను స్వేచ్ఛగా బయట ప్రపంచానికి వెళ్ళాలి. ప్రజల అవసరాలు కనుక్కోవాలి. వాళ్ళని నేను ఆదుకోవాలి. నేనే అందులో నిమగ్నురాలిని అవ్వాలి. నేను ఒక ప్లేస్‌కి నేను పరిమితం అవ్వలేను" అని చెప్పి తను చెప్పాలనుకుంటుంది. కృష్ణుడేమో నేను చాలామంది భక్తులు విరహతాపంతో భగవంతుడితో ఐక్యమవ్వాలనే ఆ పరితాపం వలన వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఆ యొక్క వేదన అంతా ఆయన హృదయంలో ధ్వనిస్తుంటుందనమాట. చాలామంది భక్తులు కృష్ణ నీ సాన్నిధ్యానికి మేము రావాలనుకుంటున్నామని ఆక్రోశిస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ మళ్ళీ ఆయనకి భార్యలుగా రాబోతున్నారు. ఇది రుక్మిణీ మాతకి చెప్పాలి ఆయన. రుక్మిణీ మాతకి అన్నీ తెలుసు. వీళ్ళిద్దరూ మనం చెప్పుకున్నట్టు నారాయణ, నారాయణి సెపరేట్‌గా వాళ్ళు లేరు కదా! ఏకత్వంలోనే ఉన్నారు. కానీ మానవ దేహాలు ధరించి ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఈ విధంగా మన కోసం మనకి తెలిసేలాగా వాళ్ళ చర్చ జరిగిందనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ ఆయన చెప్పిన దానికి ఆమె అంగీకారం తెలుపుతారు. తర్వాత ఆయన చెప్పిన దానికి ఆమె అంగీకారం తెలుపుతారు. తనకు తెలుసు ఆ మిగతా భార్యలెవరు అన్న విషయం తనకు తెలుసు. కాబట్టి తనకి ఏ అభ్యంతరం లేదని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వస్తారనమాట.
ఇలా చెప్తూ మీకు శమంతకమణి గురించి చెప్పాలి కదా అంటూ అవ్వ కథలోకి వస్తుంది. రుక్మిణీమాత గురించి చెప్పిన తర్వాత ఈ శమంతకమణిని కూడా శ్రీకృష్ణుల వారు తర్వాత రుక్మిణీమాత ఇద్దరూ కలిసి ఒక దివ్య లీలలో భాగంగా దాన్ని సృష్టించడం జరిగింది. దాన్ని రుక్మిణీమాత సృష్టి అన్నమాట. ఆ శమంతకమణి ఎందుకు సృష్టించవలసి వచ్చింది? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇవి ఒక 2-3 సంఘటనల సమాహారం ఇంకా మనం చూడొచ్చు ఈ కథని. కొంచెం మనకి సుదీర్ఘమైన కథే, కానీ కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే 2-3 సంఘటనలు మనం ఎలా బ్రాడ్గా ఆలోచిస్తే మనకు ఒకలా కనిపిస్తాయి. మనము ఒకే ఒక కథలాగా చూస్తే అది మనకి వేరేలాగా అర్థమవుతుంది అనమాట ఆ సంఘటన. సరే, మనం కథలోకి వెళ్దాము. ఇప్పుడు అవ్వ చెప్పడం స్టార్ట్ చేసింది శమంతకమణి గురించి. రుక్మిణీమాత దాన్ని సృష్టించారు. ఎందుకు అంటే శ్రీకృష్ణుల వారి దగ్గర సత్రాజిత్ అని ఒక కోశాధికారి ఉన్నారనమాట. ఆయన చాలా మంచివాడే, కానీ చాలా దురాశ ఉందన్నమాట ఆయనకి. ఏం దురాశ అంటే ఎక్కడ లేని విలువైన రత్నాలన్నీ మన దగ్గరే ఉండాలి అని చెప్పి ఆయన కోరిక. అంటే బంగారం పట్ల, ఆభరణాల పట్ల, రత్నాల పట్ల ఆయనకి చాలా అభిలాష ఎక్కువ అన్నమాట. ఇది ఆయనకు ఉంది. ఇది ఉండవలసిన లక్షణం కాదు, తొలగించవలసిన లక్షణం అని చెప్పి కృష్ణుడు మన రుక్మిణీమాత అనుకుంటారు. ఎలాగైనా ఈ యొక్క కుసంస్కారాన్ని మనము సంస్కరించాలి అనుకుంటారు. మరి అదే కదా, మహితాత్మలు మన మధ్య ఉన్నప్పుడు మనలో సంస్కారాలు అలాంటివి ఏవైనా ఉంటే వాటిని వాళ్ళు వదిలించడానికి, మనల నుంచి వదిలించడానికి ఈ సంఘటనల్ని జరుపుతారనమాట. సరే, అలా వాళ్ళు అనుకుంటారు. ఒక రోజున ఈ మణిని సృష్టించి అతను వెళ్ళే దారిలో దాన్ని కనపడేలా చేస్తారనమాట. అప్పుడు ఆయన ఏమనుకుంటారు, ఆయనకు ఒక గొప్ప గుణం ఏంటంటే సూర్య ఆరాధకుడు. ఆయన విపరీతమైన సూర్య ఆరాధకుడు అన్నమాట. ఆ మణి ఆ సూర్యుడి కాంతిలో మెరుస్తూ ఉండడం చూసి ఆయన అనుకుంటారు, ఆహా, సూర్య భగవానుడే ఇచ్చుంటాడు నాకు, ఈ మణి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి దాన్ని తీసుకొని పరీక్షకు కూడా చేయిస్తారు. అంటే అది దేవలోకం నుంచి వచ్చిందా, భూలోకానికి సంబంధించిందా అని చెప్పి ఆయన దాన్ని టెస్ట్ చేయించాలని కూడా అనుకుంటారనమాట. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆయన దాన్ని తీసుకొచ్చి కృష్ణుల వారికి చెప్తారు. చూడండి, ఈ మణి ఎంత అద్భుతంగా మెరుస్తోందో, ఎంత బాగుందో అని చెప్పి కృష్ణుల వారితో అంటారు. అప్పుడు కృష్ణుల వారు అంటారు, ఆ పక్కనే ఉన్న మన తాతగారికి, అంటే కృష్ణుడి వాళ్ళ తాతగారికి ఆ రాజ్యానికి పంపించండి, ఆయనకి మీరు ఇవ్వండి, ఇది పెద్దవారు కదా, వారికి ఇస్తే వారి దగ్గర ఉంటే మంచిది అన్నట్టుగా కృష్ణుడు మన సత్రాజిత్తుకి చెప్తారనమాట. ఆ తాతగారు ఉగ్రసేనుడు. ఆయన మధురకి రాజు అనమాట. కానీ ఈ సత్రాజిత్తుకి మాత్రం ఇవ్వడం ఇష్టం లేదు. అందుకని అతను ఏమనుకుంటాడు, అమ్మో నేను అది మాట పెడచెవిన పెడతాడు కృష్ణుల వారు చెప్పింది. ఆయన అనుకుంటారు, లేదు లేదు, దీన్ని మనమే ఉంచుకుందాం, ఇంత అరుదైన మణి మన దగ్గరే ఉండాలి అనుకొని కృష్ణుల వారి మాట వినకుండా తన దగ్గరే పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారనమాట. ఒకసారి ఆయన బయటకు వెళ్తూ తన తమ్ముడికి చెప్తారు, ప్రసేనుడికి చెప్తారనమాట, దీన్ని జాగ్రత్తగా నువ్వు చూస్తూ ఉండు, నేను ఇలా అవసరం పడి బయటకు వెళ్తున్నాను అని. సరే అని అతను ప్రసేనుడు కూడా దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటారనమాట. దాన్ని ఎప్పుడు వదలరు ఒంటరిగా ఆ మణిని. అప్పుడు ప్రసేనుడు ఏం చేస్తాడు, తను కూడా వేటకు వెళ్ళాలని తన కోరిక కలిగి ఆ మణిని వదలకుండా తను ఆ మణిని ధరించి వెళ్తాడు వేటకి. ఆ వేటలో భాగంగానే ఆయన ఒక పులి బారిన పడడము, ఆ పులి ఒక గుహ దగ్గరికి ఆయన్ని చంపేసి గుహ దగ్గరికి తీసుకొస్తుంది. పులి కాదు, సింహం. అది తీసుకొచ్చినప్పుడు ఆ సింహము గాండ్రిస్తూ ఒక గుహ దగ్గరికి వచ్చి దాన్ని తిందామని చెప్పి అక్కడ చంపేసిన ఆ మృతదేహాన్ని తీసుకొని వస్తుంది. ఆ మణిని అది పట్టించుకోదు, పక్కన పడేస్తుంది అనమాట. తిందామని కూర్చుని గాండ్రిస్తూ అలా కూర్చొని ఉంటుంది ఒక గుహ దగ్గర. ఇది మనం సినిమాల్లో చూసిన కథ కదా. సరే, ఈ కథని పక్కకు పెట్టండి. ఆ గుహ లోపల ఉన్నటువంటి జాంబవంతుడు ఉంటాడు ఆ గుహలో ధ్యానం చేస్తూ. ఆ జాంబవంతుడు ఏంటి అంటే రాముడి తర్వాత, అంటే రాముడు దేహం వదిలిన తర్వాత కూడా తను ఉండి ధ్యానం చేయవలసిన పరిస్థితి జాంబవంతుడికి వస్తుంది. ఎందుకు అంటే ఆ యుద్ధంలో చెలరేగినటువంటి క్రోధాగ్ని ఆయన చల్లార్చుకోలేరనమాట. ఆ క్రోధం ఆయనకి తగ్గదు. యుద్ధంలో ఆ రామరావణ యుద్ధంలో ఆయన లోపల జ్వలించినటువంటి ఆ క్రోధాగ్నిని పోగొట్టుకోవడానికి ఆయన కొన్ని వందల సంవత్సరాలు ధ్యానం చేయాల్సి వస్తుంది. అప్పుడు రాముల వారి ఆజ్ఞతో రాముడు దేహం వదిలి వెళ్ళిపోయినా కూడా ఇంకా జాంబవంతుడు ఆ ధ్యానంలోనే నిమగ్నుడవుతాడు, దాన్ని వదులుచుకోవడం
కోసం. అయితే ఆయన దగ్గర ఆయన ఒకరోజు ఇలా ధ్యానం చేస్తూ పండ్లు, కూరగాయలు అవి కోసుకొచ్చి మధ్య మధ్యలో ఆయన ఆహారం తీసుకుంటూ ఉంటాడు. ఆ టైంలోనే తనకొక చిన్న పాప ఏడుపు వినిపించడం, ఆ పాపని తను తీసుకొచ్చి పెంచుకోవడం, ఆ పాపనే జాంబవతిగా పేరు వస్తుందనమాట ఆ పాపకి. ఖాళీగా ఉన్నప్పుడు ఆ పాపకంటే ధ్యానంలోంచి ఆయన మామూలుగా వంట చేసుకునేటప్పుడప్పుడు ఆ పాపకి తనకు తెలిసిన లోకము, తనకు తెలిసినటువంటి విషయాలైన సీతారాముల గురించి చెప్తూ ఉంటాడు. ఆ పాప ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాళ్ళ నాన్న చెప్పేవన్నీ వింటూ ఉంటుంది. సీతమ్మ గురించిన ముచ్చట్లు, రాముల వారి గురించిన ముచ్చట్లు ఎంతో ఆరాధనగా ఆయన తదాత్మ భావనలో చెప్తూ ఉంటే, ఈ పాప కూడా వాళ్ళని అనుభూతి చెందుతూ ఉంటుంది తన హృదయం ద్వారా. తర్వాత అలా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది ఆ పాప. జాంబవంతుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఈ పాప ఆడుకుంటూ సీతమ్మ యొక్క ప్రెజెన్స్‌ని ఆ పాప ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే సీతమ్మ ఉనికి తనకి తెలుస్తూ ఉంటుంది. సీతమ్మ వారు కనపడసాగుతుంది. సీతమ్మని ఒక ఆరాధనతోటి ఆవిడ పూజిస్తూ ఉంటుంది ఆ చిన్న పాప. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ బయట గాండ్రింపు వింటాడనమాట. ఇక్కడ ఉన్నటువంటి జాంబవంతుడు వింటాడు. విని అమ్మో! పాపకేదన్నా హాని తలపెడుతుందేమో ఈ సింహము అని చెప్పి బయటకొచ్చి దాన్ని పోరాడి చంపేస్తాడు. అక్కడే ఉన్న మణిని తీసుకొచ్చి ఆ పాపకిస్తాడు. ఆ పాప చాలా అద్భుతంగా ఉంది అంటూ దాని మీద ప్రేమ పెంచుకొని దాంతో ఆడుకుంటూ ఉంటుంది. ఈ లోపుల ఈ సత్రాజిత్తు ఇక్కడ కృష్ణుడి దగ్గరికొచ్చి, నేను మణిని ఇవ్వలేదని చెప్పి మీరు నా తమ్ముడిని చంపేశారా? ఎక్కడ పెట్టారు? మణి ఏమైపోయింది? నా తమ్ముడు కూడా కనిపించడం లేదు అని చెప్పి కృష్ణుడి మీద అభాండం వేస్తాడు. కృష్ణుడికి అన్నీ తెలుసు. ఇదంతా లీల అని తెలుసు. ఆయన అంటారు, సరే నేనే వెతకడానికి వెళ్తాను అని ఆయన గుహ దగ్గరికి వస్తాడు. గుహ దగ్గరికొచ్చి అక్కడ మృతదేహాన్ని ఇదంతా చూసి లోపలికెళ్తాడు. లోపలికెళ్ళిన తర్వాత ఈ కోపము మళ్ళీ ఆయనలో జ్వలించింది జాంబవంతుడిలో. ఆయన చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటాడనమాట. తను మళ్ళీ కోపం తెచ్చుకొని ఆ సింహాన్ని చంపేశాడు కదా! అది ఆయనలో ఈ ఈ వచ్చిన వారు ఎవరు అన్న యొక్క విచక్షణ ఆయనకి సడెన్‌గా రాదనమాట. అంటే ఆ యొక్క భావన వలన తను ఎంతో కాలం నుంచి పూజిస్తున్న తన యొక్క స్వామి వచ్చారు అని గుర్తించలేకపోతాడు. వెంటనే నేను మణిని ఇవ్వమని కృష్ణుల వారు అడిగినప్పుడు, "నేనివ్వలేను. నా బిడ్డ తనతో ఆ మణితో ఆడుకుంటోంది కాబట్టి, నువ్వు నన్ను యుద్ధంలో గెలిచి ఆ మణిని తీసుకెళ్ళు" అని చెప్పి కృష్ణుడితోటి యుద్ధానికి దిగుతాడు. మనకు తెలుసు కదా! చాలా రోజులు వాళ్ళిద్దరి మధ్య యుద్ధం సాగింది. ఆయన గుర్తించాడనమాట. ఈ స్వామియే వచ్చారు అన్న విషయం. అప్పుడు సీతామాత ఆయనకి కనపడుతుంది యుద్ధం చేస్తున్నప్పుడు. కనపడి, "ఏంటి ఈ మణి పట్ల నీకంత అనురాగమా?" అని చెప్పి ఆహ్, మా గుర్తించలేదా అన్నట్టుగా ఆవిడ ఆయనకి సూచన చేస్తుంది సీతమ్మ. అప్పుడు ఆయనకి ఒక్కసారిగా జ్ఞానోదయం అయిపోయి, ఆ గదని కింద పడేసి, కాళ్ళు పట్టేసుకొని ఆ కృష్ణుల వారిని ఆ మాతతోటి అంటారు, "అమ్మా! నేను నేనెంత ఇందులో మునిగిపోయాను, మాయలో మునిగిపోయాను. నిన్ను గుర్తించలేకపోయానేంటమ్మా? వచ్చిన వారు స్వామి గదా!" అని చెప్పి చాలా ఏడుస్తాడనమాట. "అమ్మా! మీరు తప్ప నాకు ఏది ఎక్కువ కాదమ్మా. మీరే కావాలి నాకు" అని చెప్పి ఆ కాళ్ళ మీద పడి చాలా హృదయ విదారకంగా ఆయన చేసిన తప్పుకి బాధపడతాడు. అప్పుడు ఆ కృష్ణుల వారికి ఆ మణిని తీసుకొని తన పాప చేతుల్లోంచి, ఆ అమ్మాయి చేతుల్లోంచి మణిని తీసుకొని కృష్ణుల వారికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఇదంతా జాంబవంతునికి సీతమ్మ కనపడడం ఇదంతా సూక్ష్మ శరీరంతో ఆయన ఆ స్థితిలో కనపడుతుంది. కానీ మన జాంబవతికి జరిగిందంతా తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే తను ఎప్పుడూ సీతమ్మతోనే ఉంది. సీతమ్మ యొక్క ఉనికి తనకెప్పుడూ ఉంది. కాబట్టి తనకి తెలుస్తుందనమాట ఎవరొచ్చారు ఏంటి అని. అప్పుడు ఆయన మణిని ఇస్తూనే, "ఆ అమ్మాయిని కూడా తీసుకువెళ్ళండి. మీరు పెళ్లి చేసుకోండి" అని జాంబవతిని కూడా ఇస్తారనమాట. జాంబవతి కూడా ఆ మణిని ఇవ్వగానే తను ఒక మాయలాగా అంటే తనకెంతో ఇష్టమైన వాళ్ళు వచ్చారు అని అయి వెళ్ళిపోతూ ఉంటుందనమాట ఆయనతో పాటుగా, కృష్ణుడి వారితో పాటుగా. అలా జాంబవతిని పరిణయం జరుగుతుంది కృష్ణుల వారికి. ఇప్పుడు చూడండి జాంబవతి ఎవరి మీద ఇష్టంతో వెళ్ళింది? సీతమ్మ మీద ఇష్టంతో కృష్ణుడి దగ్గరికెళ్ళింది. అంటే అర్థం ఏంటి? సీతమ్మనే రుక్మిణీ మాతగా అక్కడ ఉంది అని తనకి తెలుసు. జాంబవతికి తెలుసు. కాబట్టి రుక్మిణీ మాత మీద ప్రేమతోటి కృష్ణుడితో పాటుగా ఆమె పరిణయం జరిగింది. రుక్మిణీ మాత దగ్గరికొస్తుంది. జాంబవతిని తీసుకొని కృష్ణుల వారు వస్తారనమాట.
వచ్చినప్పుడు జాంబవతి రుక్మిణీ మాత ఎలా ఉంటారంటే, మనము చూసి ఒక రాణి, యువరాణి, ఒక రాణి అని అనుకోలేమంట జాంబవతిని. అంత ఆరాధన, ఒక సేవకురాలు ఎలా సేవ చేస్తారో, ఎంత వినయము, సౌశీల్యముతో ఉంటుందో జాంబవతి. ఆ యొక్క కృష్ణవారిని రుక్మిణీ మాతని ఎంతో ప్రేమగా, ఆరాధనగా ఆవిడ చూసుకుంటారనమాట. ఇలా ఈ 3 సంఘటనల ద్వారా, ఒకటి సత్రాజిత్ యొక్క దురాశని పోగొట్టారు. ఇటుపక్క మన జాంబవంతుడికి ఆ క్రోధాగ్ని చల్లార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు ఆ యుద్ధం ద్వారా. ఆయనలో ఉన్నటువంటి ఇంకా లేశమాత్రమైన ఆ క్రోధము పరమాత్మయే దాన్ని తీసేయడానికి వచ్చారనమాట. అది తీసివేసి ఆయనకి ముక్తిని ప్రసాదించారు. ఇలా ఈ 2 సంఘటనలు జరగడం ద్వారా జాంబవతిని రాజ్యంలోకి తీసుకురావడము, ఒక సౌశీల్యాన్ని, వినయం అనే గుణాన్ని ఆ రాజభవనంలోకి తీసుకురావడం జరిగింది జాంబవతి రూపంలో. ఈ విధంగా ఈ 3 కథలు అవ్వ ఈ పిల్లలకి చెప్తారు. మాలినికి ఉద్ధవ్‌కి. ఆ అబ్బాయి పేరు ఉద్ధవ్ అనమాట. ఇదంతా చెప్పుకున్న తర్వాత సరే సెలవు తీసుకొని అవ్వకి నమస్కారం చేసి వాళ్ళిద్దరూ బయటకొస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ వస్తూ వస్తూ మాట్లాడుకుంటారు. మాలిని నీకేమనిపించింది అంటే, ఉద్ధవ్ అంటే, మాలిని నాకు ఈ కథలన్నీ నేను నమ్మలేను. ఆ జాంబవంతుడు అన్ని సంవత్సరాలు శరీరంతో ఉండగలడంటావా? ఇదంతా నిజమేనా? అని చెప్పి మా అమ్మ కూడా ఇలాగే చెప్తూ ఉండేది. రుక్మిణీ మాత చాలా నారాయణి స్వరూపమని చాలా ఆరాధనగా చెప్తూ ఉండేది. నాకు ఇవన్నీ ఏమి నమ్మకం లేదు. నాకది నిజం కాదేమో అని అలా నాకు సందేహము అని చెప్పి మాలిని అంటుంది. అప్పుడు ఉద్ధవ్ అంటాడు, సరే జాంబవంతుడి విషయంలో మనకి అర్థం కాదు. బహుశా చాలామంది యోగులు అదే శరీరంతో ఉండరట మాలిని. నేను విన్నాను చాలామంది దివ్యాత్మలు తమ శరీరానికి వయస్సు రాగానే ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతారని మా అమ్మ చెప్తూ ఉండేవారు. ఈ విషయం అని ఉద్ధవ్ కూడా చెప్తాడనమాట. ఇంకా ఉద్ధవ్ ఏం చెప్తాడు అంటే, సాధారణ రాజకుమారి కాదు రుక్మిణీ మాత అంటూ మా అమ్మ చాలా కథలు చెప్తుంది అని ఉద్ధవ్ చెప్తాడు. అప్పుడు మాలినికి తన తల్లి గుర్తొస్తుంది. తన తల్లి కూడా అలాగే చెప్పేది కదా. అప్పుడు మాలిని అంటుంది, మా అమ్మ కూడా ప్రగాఢంగా ఇలాగే విశ్వసించేది, కానీ నేను మాత్రం అంగీకరించలేను అంటూ తన బాధని, అసహనాన్ని చెప్తుంది. ఇలా కలిసి ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారనమాట దారిలో. అప్పుడు ఉద్ధవ్ అంటాడు, నేను నీ పరిస్థితి అర్థం చేసుకోగలను. మీ అమ్మ చాలా చెడ్డది, మోసం చేసింది అని మాత్రం నేను అంగీకరించలేను. ఆమె కారణాలేవో ఆమెకి ఉండవచ్చు అని చెప్పి ఆ అబ్బాయి కూడా అంటాడు. కానీ మాలిని మాత్రం లేదు, వేరొక వ్యక్తి ప్రేమ వల్ల తను వెళ్ళిపోయింది అని బాధగా అంటుందన్నమాట. లేదు లేదు, ఆ కారణం మాత్రం అయి ఉండదు, ఇంకేదో బలంగా ఉంటుంది అని చెప్పి ఈ అబ్బాయి అంటాడు. అప్పుడు మాలిని అంటుంది, వద్దులే ఇంకా మనము ఆ యొక్క టాపిక్ మనం మాట్లాడొద్దు, నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్తాడు. అప్పుడు మాలిని అడుగుతుంది, నువ్వేంటి ఇంత ధైర్యం చేసి నాతో మాట్లాడుతున్నావు, నా కోసం సమయం వెచ్చిస్తున్నావు, మహేందర్ గురించి నీకు భయం లేదా అని చెప్పి తను అడుగుతుందనమాట. అప్పుడు అతను అంటాడనమాట, నేను నిన్ను ఇష్టపడుతున్నాను మాలిని, నువ్వు ఇలా ఏకాకిగా బాధపడడం ఇవన్నీ నేను చూడలేకపోతున్నాను. ఆ మహేంద్ర యొక్క కసాయి చూపులు నిన్ను చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి కదా, నేను ఇవన్నీ చూస్తూ ఉండలేకపోతున్నాను. నీకు వీలైతే ఈ సమస్య నుంచి నేను బయటపడేయడానికి చూస్తాను, నేను బయటపడేయాలనుకుంటున్నాను అని ఆ అబ్బాయి చెప్తాడు. తర్వాత ఇది జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు వాళ్ళు కలుస్తూ ఉండేవారు. ఆ అబ్బాయి అడుగుతాడనమాట, అప్పుడప్పుడు నువ్వు ఇలా వచ్చి కలువు, ఇలా మనిద్దరం మాట్లాడుకుందాము అని. కానీ తను అంటుంది, లేదు నేను నిన్ను ప్రమాదంలో పెట్టాలనుకోవటం లేదు, మహేందర్ ఊరుకోడు అని చెప్పి ఆ అమ్మాయి అంటుందన్నమాట. పర్వాలేదు, మనం జాగ్రత్తగా ఉండి మనం కలుద్దాము. మీ నాన్న అంటే వాళ్ళ నాన్న ఎప్పుడు గమనిస్తూ ఉంటారనమాట. మీ నాన్న లేని సమయంలోనో ఎప్పుడో ఒకసారి మనం వచ్చి కలుసుకుందాము అని చెప్పి వాళ్ళిద్దరూ అలా అనుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ యొక్క అవ్వ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్న అడుగుతాడు ఆ అమ్మాయిని, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని. ఆ అమ్మాయి చెప్తుంది, అవ్వ దగ్గరికి వెళ్ళొస్తున్నాను, ఇలాగ వచ్చిందట విదర్భ నుంచి అని చెప్పి, అందుకని కలవాలనిపించి వెళ్ళాను అంటే అతను అంటాడు, నువ్వు మీ అమ్మని వ్యతిరేకిస్తున్నావు అనుకున్నానే అని అంటాడు. అంటే తనకి తెలుసు అనమాట వాళ్ళ నాన్నకి. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, వ్యతిరేకిస్తున్నాను అమ్మ చేసిన పనుల్ని, అమ్మ చెప్పిన కథల్ని, అమ్మకి ఇష్టమైన పాత్రలైనటువంటి ఇలాంటివి అవన్నీ కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఎందుకో నాకు అవ్వ దగ్గరికి వెళ్ళాలనిపించి వెళ్ళాను అని అప్పటికది చెప్పేస్తుంది అనమాట తను.
అలా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. ఆ అబ్బాయితో గడిపిన క్షణాలన్నీ ఆ అమ్మాయికి గుర్తొచ్చి చాలా ఊరట చెందుతుంది. ఎవరో ఒకరు ఉన్నారు నాకు అని చెప్పి. ఎప్పుడు తనతో డాన్స్ చేసినా కూడా అది తనకి చాలా సహజంగా, మధురంగా వచ్చేదనమాట. ఆహ్, ఇది ఎలా ముగుస్తుందో తెలియదు మా ఇద్దరి కథ అంటే తను అనుకుంటోందనమాట. కానీ ఇప్పటికి నాకు ఈ ఆనందం చాలు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తనకి తన తల్లి గుర్తొస్తుంది. అమ్మకి ఏమైనా రాజకుమారి హెల్ప్ చేసుంటుందా తను వెళ్ళిపోవడానికి? ఆహ్, అయినా ఎందుకు చేసుండొచ్చు అని చెప్పి, లేదులే రాజకుమారి మనమ్మకి ఎందుకు హెల్ప్ చేసింది వెళ్ళిపోవడానికి అని చెప్పి అలా అనుకుంటుందనమాట. ఈ విధంగా తన ఆలోచనల్లో గడుపుతుంది. ఇప్పటికి ఆమెకి ఒక తోడు దొరుకుతోందనమాట. ఒక ఇష్టం పెరుగుతోంది వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరిందనమాట. ఇది మనకి రెండవ అధ్యాయము. జై శ్రీకృష్ణ.